జరగబోతోంది అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. హైదరాబాద్లో మాత్రం వీళ్ళు ఒక పెద్ద ఉగ్రదాడికే ప్లాన్ చేసి ఉండుండొచ్చు అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సిరాజ్ రీసెంట్గా భారీగా పేలుడు పదార్థాలను కొన్నాడు. హైదరాబాద్కు వచ్చాడు. ఇక్కడ వాటిని ఎవరికి ఇవ్వాలి అని అనుకుంటూ ఉన్నాడు అనే విషయంపై కూడా పోలీసులు ఆరాలు తీస్తున్నారు. అంటే హైదరాబాద్లో పెద్ద ఎత్తున పేలుళ్లకు ప్లాన్ చేశారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇద్దరు ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్న వ్యక్తులను తెలంగాణ కౌంటర్ ఇంటెలిజెన్స్ అధికారులు పట్టుకున్నారు. విజయనగరానికి చెందిన సిరాజ్, హైదరాబాద్కు చెందిన సమీర్, వీళ్ళిద్దరిని అరెస్ట్ చేసి సమాచారాన్ని రాబడుతున్నారు. వీళ్ళిద్దరికీ ఎక్కడి నుంచి సమాచారం అందుతుంది? వీళ్ళు కొన్న పేలుడు పదార్థాలు, విజయనగరానికి చెందిన సిరాజ్ పేలుడు పదార్థాలను కొన్నాడు. ఆ పేలుడు పదార్థాలను ఎవరికి ఇవ్వాలి అనే ఆదేశాలు వచ్చాయి. వాళ్ళు ఏం చేయబోతున్నారు, వాళ్ళ మోటివ్ ఏంటి, ఎక్కడ పేలుళ్లకు స్కెచ్ వేశారు, ఇవన్నీ కూడా పోలీసులు ఆరా తీసే అవకాశం కనిపిస్తుంది. మొత్తానికి పాకిస్తాన్ భారతదేశంలో అనుమానిస్తూ ఉన్నట్టుగానే ఏదో చేయబోతోంది అనే సంకేతాలు ఇప్పటికీ వినిపిస్తున్నాయి. వరుసగా జరుగుతున్నటువంటి అరెస్టులు, దేశద్రోహానికి పాల్పడుతున్న జ్యోతి మల్హోత్రా అరెస్టు, యూట్యూబర్, ఆ యూట్యూబర్తో పాటు మరికొంతమందిని కూడా అరెస్ట్ చేశారు. అలాగే ఇండోనేషియా నుంచి భారతదేశానికి వచ్చి ముంబై ఎయిర్పోర్ట్లో పట్టుబడ్డ ఈ ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు, ఇప్పుడు హైదరాబాద్లో పట్టుబడ్డ సమీర్, విజయవాడకు చెందిన సిరాజ్, అంతేకాదు సంగారెడ్డిలో పట్టుబడ్డ ఇస్లాం. ఈ అరెస్టులన్నీ దేనికి సంకేతం? వీళ్ళు అరెస్ట్ అవుతున్నారు. ఇలా అరెస్టులు కాకుండా ఇంకా తప్పించుకుని తిరుగుతున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు అనే అనుమానాలు, భయాందోళన కలిగిస్తున్నాయి. మా ప్రతినిధి పెట్రిషా ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. పెట్రిషా, వరుసగా జరుగుతున్నటువంటి అరెస్టులు చూస్తూ ఉంటే దేనికో స్కెచ్ చేస్తున్నారు ఈ ఉగ్రవాదులు అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. హైదరాబాద్లోనే ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు. వాళ్ళు ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నాయి అనే చర్చ జరుగుతుంది. సమీర్, సిరాజ్, ఈ సమీర్, సిరాజ్ దగ్గర నుంచి పోలీసులు ఎటువంటి సమాచారాన్ని రాబట్టుతున్నారు? తెలంగాణ కౌంటర్ ఇంటెలిజెన్స్ పోలీసులు చేసిన ఆపరేషన్ ద్వారా చూసుకుంటే ఇప్పటికే హైదరాబాద్ లో బ్లాస్ట్ చేయడానికి పలువురు ప్రయత్నించారు. ఇద్దరు వ్యక్తులను కూడా అరెస్ట్ చేశారు. సిరాజ్ మరియు బైగూడకి చెందిన వ్యక్తి, అతన్ని కూడా అరెస్ట్ చేశారు. హైదరాబాద్ లో భారీ ఎత్తున బ్లాస్ట్ చేయడానికి ప్రయత్నించారు. ఇప్పటికే సౌదీ అరేబియా నుంచి, ఐఎస్ఐఎస్ నుంచి వాళ్ళకి సంబంధాలు ఉన్నాయి. అక్కడి నుంచి వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ వస్తున్నాయని కూడా తెలుస్తుంది. వీళ్ళిద్దరిని కూడా అదుపులోకి తీసుకున్నారు. ఐఎస్ఐఎస్ ఇచ్చిన ఆదేశాల మేరకు వీరు భారీగా హైదరాబాద్ లో బ్లాస్ట్ చేయాలంటూ కూడా కుట్ర పూర్వకంగా ఏదైనా పెద్ద బ్లాస్ట్ చేయాలంటూ కూడా పూర్తిగా ప్లాన్ చేశారు. ఈ క్రమంలో ఈ పేలుడు ఏదైతే మందుగుండ సామగ్రిలు కానీ లేకపోతే ఇవన్నీ కూడా ఈ పేలుడు ఆబ్స్టికల్స్ ఇవన్నీ కూడా డమ్మీ బ్లాస్ట్ చేయాలంటూ కూడా ఇవన్నీ కూడా కొనుగోలు చేశారు. అత్యంత జనవాసులు ఉండే ప్రాంతంలో మెయిన్ గా చార్మినార్ ఏరియాని కూడా టార్గెట్ చేశారని తెలుస్తుంది. ఇదంతా కూడా నగరంలో సిరాజ్ అనే వ్యక్తిని మరియు బొయిగూడలో ఉంటున్న సమీర్, వీళ్ళిద్దరిని కూడా భారీ ఎత్తున వీళ్ళ దగ్గర కూడా పేలుడు పదార్థాలు ఇవన్నీ కూడా వాళ్ళ దగ్గర ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్రస్తుతం స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ లో భారీ ఎత్తున పెద్దగా బాంబ్ బ్లాస్ట్ చేయాలంటే మొదట ఒక ఫేక్ బాంబ్ ద్వారా బ్లాస్ట్ చేయాలనుకున్నారో ఇప్పటికే పోలీసులు అందరినీ కూడా తప్పుదోవ పట్టించి ఆ తర్వాత భారీ ఎత్తున ఎక్కడైతే చార్మినార్ కానీ లేదంటే అసలు ఎక్కడి నుంచి కొన్నాడు ఈ సిరాజ్ అనే వ్యక్తి? కొన్న పేలుడు పదార్థాలు ఏ రకం పేలుడు పదార్థాలు కొన్నాడు, ఎవరి దగ్గర నుంచి కొన్నాడు, ఈ సమాచారం ఏమైనా ఉందా? ఆ అమ్మిన వ్యక్తిని ఏమన్నా అదుపులోకి తీసుకునే అవకాశం ఉందా? ఖచ్చితంగా ఇప్పటికే ఈ సిరాజ్ అన్న వ్యక్తిని కూడా విజయనగరంలో అరెస్ట్ చేశారు. సమీర్ అన్న వ్యక్తిని కూడా హైదరాబాద్ లో నివసిస్తున్న ఐఎస్ఐఎస్ కి గూఢచారిగా పనిచేస్తున్న వ్యక్తి, బొయిగూడలో ఉన్న వ్యక్తిని అతన్ని కూడా అరెస్ట్ చేశారు. ఇద్దరిని కూడా అరెస్ట్ చేసుకొని కూపీ లాగే ప్రయత్నం అయితే చేశారు. ఎక్కడి నుంచి మీరు కొనుగోలు చేశారు, ఇప్పటికే విజయనగరంలో కొనుగోలు చేశారు కాబట్టి ఆ వ్యక్తి ఎవరు, అతన్ని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటికే కౌంటర్ ఇంటెలిజెన్స్ వారు ఈ కూపీ లాగే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మొత్తం మీద చూసుకుంటే కూడా దేశ లాగా అంటే మన మధ్యనే తిరుగుతూ స్లీపర్ సెల్స్ ని కూడా యాక్టివేట్, అంటే హైదరాబాద్ లో ప్రస్తుతం స్లీపర్ సెల్స్ అందరు కూడా యాక్టివేట్ అయ్యారని కూడా తెలుస్తుంది. మొత్తం మీద కూడా మన చుట్టుపక్కల ఉంటూ మనతో పాటు పనిచేస్తున్న వాళ్ళు కానీ లేకపోతే మనతో పాటు చదువుకున్న వాళ్ళు కానీ వీళ్ళే స్లీపర్ సెల్స్ గా మారి ఒకవైపు గూఢచారి లాగా వీళ్ళు ప్రధానంగా అక్కడికి చేరదీస్తున్నారని కూడా తెలుస్తుంది. మొత్తం మీద కూడా మొదట వెరీ క్లియర్ గా సంచలనమైన ఆపరేషన్ చేశారని కూడా తెలంగాణ పోలీసులకి ఇప్పటికే అభినందిస్తున్నారు. అదే కాకుండా చార్మినార్ పరిసర ప్రాంతంలో వీళ్ళు బ్లాస్ట్ చేయాలనుకుంటున్నారు. మొదట ఎక్కడైనా క్రౌడెడ్ ఏరియా అంటే సుమారుగా
500 to 1000 మెంబర్స్ ఉన్న క్రౌడెడ్ ఏరియాలో ఫేక్ బాంబ్ అంటే జస్ట్ ఒక బ్లాస్ట్ లాగా పొగొచ్చేలాగా బ్లాస్ట్ చేసి ఆ తర్వాత పోలీసు అంటే హైదరాబాద్ అంతా కూడా అలర్ట్ చేసిన తర్వాత పలువురు పోలీసులు అక్కడ ఇక్కడ చెల్లాచెదరం అవుతుంటారు కాబట్టి డివైడ్ అవుతారు కాబట్టి వాళ్ళు ఒక స్పాట్ అనుకొని అక్కడ పూర్తిగా బాంబ్ బ్లాస్ట్ చేయాలనుకున్నారు. సిరాజ్ మరియు సమీర్ వీళ్ళందరినీ కూడా కూపీలాగే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే ఎక్కడెక్కడ ఎవరితో మాట్లాడారు, ఐఏఎస్ఐకి సంబంధించిన ఎవరితో మాట్లాడుతున్నారు, సౌదీ అరేబియాలో ఎవరు ఉన్నారు, మీకు ఐసిస్ నుంచి ఎవరు ఆదేశాలు ఇచ్చారు, మీకు ఎంత డబ్బులు ఇచ్చారు, ఇంకా ఎంతమంది ఉన్నారు, ఇక్కడ ఎంతమంది మీతో కమ్యూనికేట్ అవుతున్నారు, పేలుడికి ఎవరెవరు మీకు ప్రయత్నిస్తున్నారంటూ కూడా ఇప్పటికే తెలంగాణ కౌంటర్ ఇంటెలిజెన్స్ ఇద్దరిని కూడా ఇప్పుడు సిరాజ్ ని సమీర్ ని అరెస్ట్ చేశారు. అంతకు ముందు ఇస్లాంని అరెస్ట్ చేశారు. అతను అస్సాంకు చెందిన వ్యక్తిని సిమ్ కార్డుల కేసులో అరెస్ట్ చేశారు. సో ఇక్కడ స్లీపర్ సెల్స్ యాక్టివిటీస్ చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. వీళ్ళందరూ ఇప్పుడు యాక్టివేట్ అవుతున్నట్టుగా కనిపిస్తుంది. అటు జ్యోతి మల్హోత్రాను కూడా అరెస్ట్ చేశారు. ఆమె పెహల్గామ్ దాడి ఘటనకు ముందు కూడా కాశ్మీర్ వెళ్ళి పర్యటించి వచ్చింది. ఐఎస్ఐతో సంబంధాలు ఉన్నాయి అంటూ హర్యానాకు చెందిన మహిళ ఆమె. ఇటు హైదరాబాద్కు చెందిన వాళ్ళని అరెస్ట్ చేశారు. అటు అస్సాంకు చెందిన ఇస్లాం ఇక్కడ సంగారెడ్డిలో ఉంటూ ఉన్నాడు, మేస్త్రిగా పనిచేస్తున్నాడు. ఇక్కడికి వచ్చి అస్సాం పోలీసులు అరెస్ట్ చేస్తారు. అంటే ఏం వీళ్ళ కదలికలండి. మొన్న చూసాం ముంబైలో ఇద్దరు ఐసిస్ ఉగ్రవాదులను అరెస్ట్ చేశారు. వాళ్ళు 2023లో బాంబులు తయారీకి పాల్పడుతున్న సమయంలో 8 మందిని ఎన్ఐఏ అదుపులోకి తీసుకుంటే వీళ్ళిద్దరూ ఇండోనేషియాకి పారిపోయారు. వీళ్ళని ఇప్పుడు ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. సో ఇంకా బయటకు తెలియకుండా యాక్టివ్ అవుతున్న స్లీపర్ సెల్స్ ఎక్కడెక్కడ ఉండే అవకాశం ఉంది, అసలు ఏం జరగబోతోంది అనుకోవాలి? ఇప్పటికే ఖచ్చితంగా హైదరాబాద్ హై అలర్ట్ లో ఉంది. మొన్నటి వరకు చూసుకుంటే కూడా ఉధృత వాతావరణం అయితే ఏర్పడింది. ఇప్పటికే స్లీపర్ సెల్స్ వీళ్ళందరూ కూడా హైదరాబాద్ లో కదలికలు కనిపిస్తున్నాయని కూడా పోలీసులు జల్లెడ పడుతున్నారు. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని కూడా తెలియజేశారు. అదే కాకుండా ప్రజలు ఎక్కడ పానిక్ అవుతారు కాబట్టి కొన్ని టెలికాస్ట్ కూడా మీడియా చేయట్లేదు. అదే కాకుండా కొన్ని గుట్టు చప్పుడు కాకుండా పోలీసులు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వలేని పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తం మీద అయితే సిరాజ్ మరియు సమీర్లని మాత్రము ఎవరైతే సిరాజ్ ఉన్నారో విజయనగరంలో ఉన్న అతని దగ్గర ఉన్న పేలుడు పదార్థాలన్నీ కూడా అవన్నీ ఎక్కడి నుంచి తీసుకున్నావు, ఎంత గన్స్ ఉన్నాయా, లేకపోతే ఇంకా బాంబ్ కి సంబంధించిన ఇదంతా కూడా ఎక్కడ చేశారు, ఇవంతా కూడా కూపీ లాగుతున్నారు. అదే కాకుండా సమీర్ అంటే ఇక్కడే హైదరాబాద్ లో బోయిగూడలో నివసిస్తున్న సమీర్, ఇతన్ని కూడా అరెస్ట్ చేసి ఇంకా ఎవరెవరితో కాంటాక్ట్ లో ఉన్నారు, ఎవరెవరు హైదరాబాద్ లో స్లీపర్ సెల్స్ అందరు కూడా యాక్టివేట్ అయ్యారు, ఎవరెవరు గూఢచారిగా పనిచేస్తూ ఉన్నారు, వీళ్ళందరి ఇన్ఫర్మేషన్ కూడా పోలీసులు కూపీ లాగుతున్నారు. మొత్తం మీద కూడా తెలంగాణ పోలీసులు సెన్సేషనల్ ఆపరేషన్ చేశారనే చెప్పొచ్చు. దీంట్లో ప్రధానంగా తెలంగాణ కౌంటర్ ఇంటెలిజెన్స్ వాళ్ళు మాత్రము చాకచక్యంగా ఇద్దరు క్రిమినల్స్ ని మాత్రం అరెస్ట్ చేశారని కూడా తెలుస్తుంది. రైట్ బెట్రిషా, హైదరాబాద్లో ఉగ్ర దాడికి కుట్ర చేస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు పట్టుకున్నారు. తెలంగాణ కౌంటర్ ఇంటెలిజెన్స్ అధికారులు ఇద్దరిని కూడా పట్టుకున్నారు. ఒక పెద్ద ఉగ్ర కుట్రను భగ్నం చేశారు. అంతేకాదు ఇటీవలి కాలంలో ఏదో స్లీపర్ సెల్స్ని యాక్టివేట్ చేస్తున్న ఘటనలు వెలుగు చూస్తూ ఉన్నాయి. ఇండోనేషియాకు పారిపోయిన ఇద్దరు ఉగ్రవాదులను ముంబై పోలీసులు పట్టుకున్నారు. ఐఎస్ఐఎస్తో సంబంధాలు ఉన్నటువంటి వ్యక్తులు. ఇప్పుడు హైదరాబాద్లో అరెస్ట్ చేసిన ఈ సిరాజ్ కానీ సమీర్ కానీ ఇద్దరు కూడా ఐఎస్ఐఎస్తో సంబంధాలు ఉన్న వ్యక్తులే. వాళ్ళిద్దరికీ విదేశాల నుంచి ఆదేశాలు వస్తున్నట్టుగా తెలుస్తోంది. విదేశాల నుంచి వస్తున్నటువంటి ఆదేశాల మేరకు ఇక్కడ పేలుడు పదార్థాలను కొంటూ ఉన్నారు. ఆ పేలుడు పదార్థాలను బాంబులు తయారు చేసి పెద్ద ఎత్తున